జై జై హే తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి రాష్ట్ర గీతంగా చేయాలన్న సోయి పీఆర్ఎస్కు లేకుండా పోయిందని విమర్శించారు. జై జై హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్ర అమరవీరుల కుటుంబాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గౌరవం ఇచ్చిస్తున్నారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. జై జై తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతలు ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు కళలకు ఎలలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలున్న వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నప్పుడు ఈ సోయి గుర్తుకు రాలేదని అడుగుతుంది. సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్ర కోడలు సమంత, ఆంధ్ర అమ్మాయి మంచులక్ష్మి, అసలు రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీత్ని ఒకరు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా, ఒకరిని బాలికా విద్యాకు బ్రాండ్ అంబాసిడర్గా, ఒకరు స్వచ్ఛ భారత్ అంబాసిడర్ చేసినప్పుడు ఈ పౌరుషం మీద ఎక్కడ పోయింది అడుగుతున్నారు. ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటెక్ట్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి వీక్ లేదని అడుగుతున్నాం. ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తిన ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడపప్పులు మానుకోవాలని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము